ఈ కొత్తగూడెం ఇదే గ్రౌండ్లో 26 సంవత్సరాల నుంచి నాకు ఎప్పుడు ఒక అపనమ్మకం ఉంటుంది. అపనమ్మకాన్ని ఓడించేటువంటి గొప్పతనం మీకు ఉంటుంది. ఎందుకంటున్నట్టే వీరన్న చచ్చిపోయింది, వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఏమైనరో, ఎవరు జరుపుతారో ఎవరు జరపరో అనో బాధ ఉంటుండే. నేను అట్లా అనుకుంటూనే ఉంటా, ఏం జరగదో ఏమో, చక్కగా జరగదేమో అనుకుంటూనే ఉంటా. ప్రతిసారి 26 సంవత్సరాలుగా అద్భుతంగా జరుగుతూనే ఉన్నది. ఈ జరుపుతున్నటువంటి ప్రతి నిర్వాహకుడికి, పాల్గొన్నటువంటి మట్టి బిడ్డలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడున్నా సరే సమ్మక్క సారక్క జాతరకు పోయినట్టుగా ఇవాళ కరివాల కొత్తగూడెం పోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల్లో అన్ని సంఘాల్లో ఏడ ఉన్నా సరే ప్రేమతోటి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఈ మే 16న ఉంటుంది. ఇవాళ కూడా విజయవంతం చేయడానికి నాయకత్వం వహించి అన్ని తామే నడిపినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళతో పడిన వాళ్ళు ఉన్నారు. మా లలిత కానీ, చైతన్య కానీ, మిగతా వాళ్ళు కానీ, ఆ పార్టీలో ఆనాడు వారితో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. దళిత బిడ్డలుగా ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు ఉన్నారు. చట్టసభల్లో పనిచేసిన సామ్యులకు కూడా వీరన్నే అభిమాని. ఇవాళ సామ్యులు గట్టిగా మనం ఆత్మగౌరవం కాంప్రమైజ్ అయ్యే ముచ్చట్లేదు, అంత తగ్గే ముచ్చట్లేదు, పోయేటప్పుడు ముచ్చట చెప్పిందంటే అది వీరన్న ఇచ్చినటువంటి స్ఫూర్తి. అది చాలామందికి ఆ స్ఫూర్తి ఉన్నది. ఇవాళ తెలంగాణని అట్లా పుక్కిట పట్టుకొని నా ఇష్టం ఉన్నట్టు ఆడిస్తా అంటే ఆడిచ్చేటువంటిది కాదు తెలంగాణ. అవ్వాలైనా ఇవ్వాలైనా ఇప్పుడు కూడా రాష్ట్రం వస్తే ఉద్యమకారులకు జరగాల్సిన న్యాయం జరగాలని కొట్లాడినప్పుడు 10 ఏళ్ళు ఏం కాకపోతే మేము వస్తున్నాము, మేము అది జరుగుతుంది ఇది జరుగుతుంది బ్రహ్మాండంగా అది చేస్తాం ఇది చేస్తామనంటే పెన్షన్ ఇస్తామన్నారు, ఈ సంక్షేమ బోర్డు అని ఇంకేమో అన్నారు. ఇది ఏమీ కాకపోతే నిన్ననే సరిగ్గా ఈ టైం నిన్న వచ్చిన ఇదే స్తూపం దగ్గర ఇక్కడ కర్విరాల కొత్తగూడెం నుంచి హైదరాబాద్ జూన్ 2 రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ళల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీరు మాకు ఏం చేయలేదని చెప్పడం కోసం జూన్ 2న హైదరాబాద్ చేరటానికి ఇదే కర్విరాల కొత్తగూడెం నుంచి నిన్న ఓ 100-150 మంది నుంచి బయలుదేరి చాలామంది కూడా ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు కర్విరాల కొత్తగూడెము అనంటే చాలామందికి ఆ తెలివిందో లేదో కానీ చాలామంది ఉద్యమకారులకు తెలివింది కాబట్టి మలిదశ ఉద్యమం అంటే ఇంకెప్పుడో కాదు, అది 1996-97లో మొదలైనటువంటి తెలంగాణ మహాసభను భువనగిరి సభను పునాది తప్ప ఇంకేది కాదనుకున్నారు. కాబట్టి ఆనాడు మారోజు వీరన్న చేసిన ఉద్యమం గుర్తుంది కాబట్టి కర్విరాల కొత్తగూడెంకి వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళ బండ్లు కట్టుకొని పోయిన దారిలో కూడా ఇప్పుడు కొత్తపల్లి దగ్గర పోయి అక్కడ కలిసేసి ఆ నుంచి వస్తామన్నా. మీ అందరికీ నిన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తామన్నా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వాళ్ళ రేవంత్ రెడ్డి ఉన్నా, మొన్న కేసీఆర్ ఉన్నా, వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమ బిడ్డ మలిదశ ఉద్యమానికి ప్రాణం ఇచ్చినటువంటి మారోజు వీరన్నకు, మారోజు వీరన్నతో పాటు నడిచినటువంటి ఆ పార్టీ నాయకులకు, ఆనాడున్న తెలంగాణ మహాసభకు, దాని కంటిన్యూషన్ అన్ని సంఘాలకు రుణపడి ఉన్నారు. మీరు ఉట్టిగా ముఖ్యమంత్రులు కాలే, దానికి ముందు మారోజు వీరన్న లాంటి వాళ్ళు అనేక మంది చచ్చిపోయినారు. బెల్లి లలిత లాంటి వాళ్ళు చాలామంది చచ్చిపోయి. ఇప్పుడు చెప్పిన ఒక మాట పిల్ల ఇంతమంది వచ్చేటప్పుడు అందగత్తల గురించి మురిసిపోతూ ఉన్నారా సన్నాసుల్లారా. మరి 17 ముక్కలైంది కదా నా బిడ్డ, తెలంగాణ బిడ్డలు బెల్లి లలిత. ఆమె కంటే గొప్ప అందం ఏమిటో తెలంగాణలో. చచ్చిపోయిన బెల్లి లలిత కంటే పెద్ద అందం ఏముంటుంది అంటే ఏది అందమో తెలియనంత బలిపెక్కింది పాలకులకి. ఇవాళ ఏది అందమో తెలియనటువంటి బలిపెక్కింది. ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలతోటి కాలు దుడిపించే కాడికి వచ్చింది. లోకం బతకాలని బతుకమ్మ ఆడేటువంటి ఆడబిడ్డలు ఇవాళ అందగత్తల కోసం ఉరుకులాడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు కనపడతలేవు. వాళ్ళన్నా వీళ్ళన్నా ఎవరన్నా, నేను ఏదో ఒక పార్టీ కోసం అంటలే, వాళ్ళ చూపులు అట్లున్నాయి. ఒక ఆయన అంటాడట, ఉద్యమకాలం చాలా ఎగురుతారిందా మీరు. నిజాం మరి ఆయన పెద్ద ప్రపంచంలో పెద్ద ధనవంతుడు ఉండే, ఆయన వారసులు వచ్చి చార్మినార్ కాడ రిక్షా దొక్కుతున్నారు, మరి ఆయన ముఖ్యమంత్రిని చేయమంటావా అంటారట. అంటే నిజాం వారసుడు రిక్షా దొక్కినోని కోను సర్వం దారపోసి నష్టపోయినటువంటి ఉద్యమకాడికి పోలిక తెచ్చేంత బలుపు ఇవాళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గెలిచినటువంటి వాళ్ళకు వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియదలుచుకుంది. ఇప్పుడు వీడి వారి గురించి చెప్తాను ఎవరన్నా కానీ వాళ్ళ బలుపు దించవలసిన అవసరం ఉన్నది. ఓ పాటలు ఉండే కదా, అందుకోర గుర్తుపందుకోరని, అట్లే అందుకోర గుర్తుపందుకొని బలుపు దించాలి తెలంగాణలో. మా రాష్ట్రం ఇది. ఈ రక్తం వీరన్న దగ్గర నుంచి వచ్చింది, ఈ త్యాగం వీరన్న దగ్గర నుంచి వచ్చింది, బెల్లి లలిత దగ్గర నుంచి వచ్చింది, గూడంజన్న దగ్గర నుంచి వచ్చింది, గదరన్న దగ్గర నుంచి వచ్చింది అని చెప్పాలి మనం.
మన బాధ్యత ఇవాళ. దానికోసం ఈ సభ మీరు పెట్టుకున్నారు. అదొక్కటి మాత్రమే కాదు, సమైక్య రాష్ట్రంలో వీరన్న చచ్చిపోతే వీరన్న శివం ఇవ్వడానికి ఎన్ని కష్టాలు పెట్టిండ్రో మీ అందరికీ ఆ రోజులు ఉన్న వాళ్ళకి తెలుసు. ఏం మారలే ఇవాళ. అవాళ ఎర్రగుట్టలలో ఎన్కౌంటర్ అయితే కర్రగుట్టలలో ఎన్కౌంటర్లు అవుతుంది. ఇంకేమైతే అంతకంటే తక్కువేం లేదు. ఒక్కరోజు 32 మందిని చంపితే ఒక్క మనిషికి కంటికి పంటికి గింత గాయం కాకుండా 32 మందిని కాల్చి పడేసినామని చెప్పే స్థితికి వాళ్ళ ప్రభుత్వాలు వచ్చినాయి. మరి ఇలా మనం సభ పెట్టుకుంటున్నాం కదా, మనం తీర్మానం చేయాలి కదా. దేశంలో ఎన్కౌంటర్ల పేరు మీద దుర్మార్గంగా అణిచివేసి ఏరివేసేటువంటి కార్యక్రమం మావోయిస్టులందో ఇది ఆపివేయాలని చెప్పేసి వీరన్నకు సంబంధించినటువంటి కమిటీ తీర్మానం చేసి బయట ప్రపంచానికి చెప్పాలి. ఇవాళ మన బాధ్యత అది. ఎందుకంటే మనం వీరన్నను పోగొట్టుకున్నాం. ఇవాళ అనేక మంది వేలాది మంది తెలంగాణ బిడ్డల్ని, ఆదివాసీ బిడ్డల్ని మనం పోగొట్టుకుంటున్నాం. మీ అందరికీ ఏ రాజకీయ పార్టీలను ఉండండి, కులవర్గ చైతన్యాన్ని వదులుకోవద్దు, రాజ్యం చేసేటువంటి అణచివేతకు వ్యతిరేక కొట్లాడేటువంటి చైతన్యాన్ని వదులుకోవద్దు. అవి వదులుకుంటే మీరు వీరన్న గురించి మాట్లాడంలో ఉచ్చరించడంలో అర్థం లేదు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఏ రాజకీయాలు మీరు నల్లది ఎర్రది కర్రది ఓడోడో ఏమో రంగులు జెండాల గొప్పతనాలు చెప్తారు, పాట కూడా చెప్తారు. కానీ ఎవడి జెండా ప్రధాన ఏ రాజకీయ పార్టీలు ఏమున్నా కూడా ఎవరికి పెద్ద గర్వించేటువంటి చరిత్ర కానీ నిజాయితీ కానీ లేదు. ఉన్న చరిత్ర అడుగంటిపోయిందని బాధపడుతున్నాం కదా. చాలామంది అంటుంటారు సరస్వతి నది ఎండిపోయింది. అయ్యో సరస్వతి నది ఎండిపోయింది, అది ఉండుంటేనట భారతదేశంలో ఇంకా అద్భుతంగా పంటలు పండుతుంటారట. నేను అడుగుతున్నా, ఈ దేశంలో సరస్వతి నది ఎండిపోయింది ఎంతనో నాకు తెలియదు, కానీ ప్రజల కోసం పోరాడేటువంటి ఒక జీవధార ఉండే కదా, ఆ జీవధారనే ఎండిపోతుంది. ఆ గాడిదలారా దాన్ని కాపాడుకోండి అని చెప్తున్నాను నేను. అవునా కాదా? ప్రజల కోసం కొట్లాడేటువంటి ఓడుతున్నాడో దాన్ని కాపాడుకోండి. ఆ చెలిమే కాపాడుకోకపోతే మనుషులు ఎవడున్నాడు? చచ్చిపోతున్న ఎవడు మాట్లాడాడు. అవాళ సింగరేణి కార్మిక సంఘానికి నాయకుడు ఉండే. ఆ నాయకుడిని సమ్మిరెడ్డిని మంచిర్యాలలో ఒక రూమ్లో ఉంటే ఇప్పట్లా కాదు, బాంబులు వేసి డ్రోన్లు వేసే పరిస్థితి అప్పట్లో లేదు. పోలీసులు ఏం చేయాలి, ఎంతకు వెళ్తలేడు, అటు నుంచి ఇటు నుంచి ఫైరింగ్ చేస్తుందని చెప్పి పెట్రోల్ పోసేసి చుట్టూ రూమ్లకు పైప్ పెట్టి పెట్రోల్ పోసి తలగబెడతానని చేస్తామన్నారు. ఒక టీచర్ పోయి కాలు పట్టుకుంటే ఎస్ఐని, ఇంత అన్యాయం అనాయా, ఇంకా ఇప్పుడు కాకపోతే రేపు వస్తాడు కదా, ఇట్లా మొత్తం పెట్రోల్ పోసి మనిషిని ఉడికిచ్చి చంపాలనా అని చెప్పేసి బతలాడుకున్నాడు. మరి ఆ ముసలాయన ఎవరైతే రిటైర్డ్ టీచర్ పోయి అడిగిండో, ఆ చైతన్యం అనేది ఇవాళ తెలంగాణ ఉన్నదా? మనకు ఇవాళ ఉన్నదా? చచ్చిపోయారు మొన్న కూడా 8 మందో 9 మందో చచ్చిపోయారు కదా. ఒక మనిషి చచ్చిపోతే ఇట్టేట చంపుతామని అడిగేట పరిస్థితి లేకపోతే ఎట్లా? యుద్ధం వస్తే యుద్ధం ఎందుకు వస్తుంది, ఎప్పుడు ఎందుకు ఆపుతున్నావు, ఎందుకు మొదలు పెడుతున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు యుద్ధం అని అడగడం కూడా తప్పేనా? అది కూడా తప్పేనా? అరే యుద్ధం ఉంటే మనుషులు చచ్చిపోతారా అని చెప్తే రోజు తిట్టుడే ఫేస్బుక్లల్లో. మరి మీరందరూ కౌంటర్ ఫేస్బుక్లో ఉండగానే కౌంటర్ కొడుతున్నారా? మీరు కౌంటర్ కొడితే కూడా చచ్చిపోవాలి, రక్తం కక్కుని చచ్చిపోవాలి. మరి సూర్యులకి వెళ్ళి రక్తం వెళ్ళి అవతలోనికి మీరు అట్లా చేస్తున్నారా? తెలుగుల పిల్లల్ని అడుగుతామని ఇవాళ మీ పని చాలా పెద్దది వాళ్ళ దేశంలో. అందుకోసం వీరన్న వర్ధంతి జరుపుకోవడం మాత్రమే కాదు, ఈ గ్రౌండ్ నిండడం మాత్రమే కాదు, ఇక్కడి నుంచి పోయినాడు ప్రతి వాళ్లకు నేను చెప్పిన ఈ 2 ముచ్చట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేశానికి అవసరం, ప్రజలకు అవసరం అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీరన్న ఎప్పుడు బహుశా నాకు తెలిసి ఆధునిక భారతదేశ ఉద్యమ చరిత్రలో సజీవంగా ప్రతి సంవత్సరం అది మొదలుపెట్టిన పార్టీతో సంబంధం లేకుండా, నక్సలైట్ సిద్ధాంతంతో సంబంధం లేకుండా, ఆ మాటకు వస్తే కమ్యూనిస్టు సిద్ధాంతంతో సంబంధం లేకుండా ఒక శాశ్వతమైనటువంటి హీరోగా ఆరాధించేటువంటి అవకాశం వీరన్నకు వచ్చింది. 100% వీరన్న నా తరం తర్వాత ఇంకో తరం 26 సంవత్సరాల తర్వాత కూడా వీరన్న ఇంకా సజీవంగానే ఉన్నాడు. నా నమ్మకం ఇంకొక 260 సంవత్సరాల తర్వాత కూడా వీరన్న సజీవంగానే ఉంటాడు. ఈ దేశంలో తెలంగాణ నేల మీద, తెలుగు నేల మీద ఆయన స్ఫూర్తి, ఆయన కీర్తి ఇట్లనే ఉంటుందని తెలియజేస్తూ, మళ్ళీ ఎప్పుడు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి ప్రతి సంవత్సరం అదొక ఉత్సవంలాగా, ఒక ఉత్సాహంలాగా అది కొనసాగాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, జై తెలంగాణ, అమరుడు వీరన్న, జోహార్ వీరన్నకు.